హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మోపూరి దేవాలయాలను చూద్దాము. ఇక్కడ చూడండి, ఇప్పుడు దాని గురించి నేను చెప్తాను. ఇది వచ్చేసి మోహనగిరిపై మోపూరు వద్ద ఈ పుణ్యక్షేత్రం వెలిసింది. ఇది కడప జిల్లాలో వేముల మండలంలోని నల్లచెరువు పల్లె సమీపంలో మోపూరు భైరవ క్షేత్రం జిల్లాలోని విశిష్టమైన శైవ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతుంది. మోపూరుకు దిగువన ప్రవహించే పెద్దేరు, దీన్ని గుర్రపయ్యేరు కూడా అని అంటారు. సింహాద్రిపురం ప్రాంతం నుండి పారే మోగునూరు ఏరు, చిన్నేరు, పులిందల ప్రాంతం నుండి పారే ఉద్దండవాగు నల్లచెరువు పల్లె వద్ద మోపూరు తిప్ప వద్ద కలుస్తాయి. మోపూరు దేవాలయం త్రివేణి సంగమ స్థానంలో ఉందని చెప్పవచ్చు. ఈ క్షేత్రంలో మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి టెంపుల్ భాగంలో స్టార్టింగ్ అన్నమాట. మనం టెంపుల్లోకి వెళ్ళడానికి ముందు ఇది ఉంటుంది. ఇక్కడ నుంచి మనం వెళ్తాం అన్నమాట. ఈ దారి గుండా మనం పైకి వెళ్తాము. ఇది వచ్చేసి ఈ క్షేత్రంలో 18 అడుగుల ఎత్తు, 10 అడుగుల వెడల్పు గల లింగాకారంలో భైరవేశ్వర స్వామి వెలిశాడు. ఈ భైరవేశ్వర లింగం 2 అంతస్తుల మేర ఆవరించి ఉంది. ఇక్కడ లభించిన శాసనాధారాల బట్టి ఈ క్షేత్రం 12వ శతాబ్దానికి ముందు నుంచే ఉందని భావించవచ్చు. ఈ క్షేత్రంలో శైవ, వైష్ణవ, క్షాత్రియ మతాలు సంబంధించిన విగ్రహాలు ఉన్నాయి. గుడి ముందు భాగాన కొంత దూరంలో కుడి పక్కన కుమారస్వామి, దుర్గాదేవి విగ్రహాలు ఉన్నాయి. ఓకే, అవి కూడా మీకు చూపిస్తానండి. 1 by 1 ఎలా ఉన్నాయి ఏమనేది మీకు క్లియర్గా చూపిస్తాను అన్నమాట. ఓకే, ఇది వచ్చేసి అక్కడ మనం స్నానాలు చేయడానికి కానీ కాళ్ళు అందుకు కనుక్కోవడానికి కానీ ఉంటుంది, నది మాదిరి. ఓకే, ఇంకా దీనికి కంటిన్యూస్గా ఈ క్షేత్రంలో వచ్చేసి మనం ఎన్ని మతాలు సంబంధించి ఉంటాయో మనం ఆల్రెడీ చెప్పాము. ఓకే, దీని కుడి పక్కన భాగాన కుమారస్వామి, దుర్గాదేవి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఓకే, ఇటు సైడ్ లోపలికి వెళ్తే కనుక కుమారస్వామి విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. చూడండి ఎంత అందంగా ఉంటుందో, చాలా విశాలంగా ఉంటుందండి ఇక్కడ. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ డిసెంబర్ టైం వల్ల ఇక్కడ స్వాములు, అయ్యప్ప స్వాములు కూడా ఉన్నారు. ఇక్కడ వాళ్ళ గృహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ స్టే చేస్తూ అంటారు అన్నమాట. ఓకే, ఇట్లా ఎదురుగా వెళితే కనుక బౌద్ధరామము, అమరావతి స్తూపకారాలు కూడా ఉన్నాయి. ఇక్కడ గుహలో భస్మాసురుడు విభూతి పూసుకొని తపస్సు చేశారని చెబుతూ ఉంటారు అందరూ. భైరవేశ్వర లింగంపై ఉన్న గుర్తులను భస్మాసురుని చేతి గుర్తులుగా భక్తులు భావిస్తున్నారు. భైరవేశ్వర విగ్రహం దినదిన ప్రవర్తన దిగుతుండగా స్వామి అతను వచ్చేసి ఏం చెప్తున్నారంటే, ఇది స్వామివారు వచ్చేసి రోజు పెరుగుతున్నారన్నమాట. పెరుగుతూ ఉంటారంట. పెరుగుతూ ఉంటే కనుక దానికి వచ్చేసి తన సోదరి అయిన అక్క పుష్పరమ్మ అని వాళ్ళ సోదరి, ఆమె వచ్చేసి తన పెరుగుదలను ఇంకా ఆపాలని భావించేసి స్వామి దగ్గరికి వెళ్ళేసి తల మీద చేయించి పెరుగుదలను ఆపినట్లు కూడా ఇక్కడ ప్రచారంలో ఉందండి ఒక కథ. దీనితో భైరవేశ్వర స్వామి ఆగ్రహించి అక్క పుష్పరమ్మను కొండపై నుంచి కిందికి తోసేశాడని మరో కథ కూడా ప్రచారంలో ఉందన్నమాట. దాని ద్వారా అందుకని అక్క పుష్పరమ్మ విగ్రహము టెంపుల్ అందుకు కొండ కింద భాగంలో ఉంటాయన్నమాట. ఓకే, మళ్ళీ తర్వాత మన స్వామి వచ్చేసి కొంచెం పశ్చాత్తాపం చెంది అక్క పుష్పరమ్మకు కొండ కింద భాగాన గుడి కట్టించారని, భక్తులు తన సోదరిని దర్శించిన తర్వాతే తనను దర్శించుకోవాలని స్వామి నియమం విధించాడంట అని ఇక్కడ పూజారి కూడా అదే మాట చెప్తున్నాడు. వేస్తుంటారు. ఇక్కడ వచ్చేసి పప్పురమ్మ జంతు బలంతోనూ భైరవేశ్వరుడి కాయకర్పూలతో భక్తులు వచ్చేసి పూజలు చేస్తూ ఉండటం కూడా ఒక విషయం. ఓకే, ఇది వచ్చేసి ఓకే టెంపుల్ చూడండి ఎంత బాగా ఉందో. మనం వచ్చేసి ఇది ఆలయ చరిత్ర గురించి చెప్తా వినండి మీకు. ఈ ఆలయం చరిత్ర వచ్చేసి ఇది వచ్చేసి మోహనగిరి లేదా మోహన శైలంగా పిలుస్తూ ఉండిన ఈ ప్రాంతానికి వినుకొండ వల్లభరాయులు పాలించారన్నమాట. కాకతీయ పాలకులు కూడా ఈ భైరవేశ్వర స్వామిని సేవించి ధరించినట్లు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది. ఇక్కడ అచ్యుత రాయల క్రీస్తు శకం 1452, సదాశివ రాయల 1446 నాటి శాసనాలు కూడా ఉన్నాయి. ఈ క్షేత్రంలో నాయనార్లు కూడా స్వామిని సేవించినట్లు ఇక్కడ దర్శనమిచ్చే నాయనార్ల విగ్రహాల వల్ల తెలుస్తుంది. ఈ ఆలయాన్ని ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల్లో వందలాది ఎకరాల
మాన్ ఈ మాన్యం భూములు ఉన్నాయని అప్పుడు పెద్దవాళ్ళు కూడా చెప్పేవారు. అయితే అవన్నీ ఇప్పుడు వచ్చేసి అన్యక్రాంతమైనట్లు అంటే ఆక్రమించినట్లు అట్లా తెలుస్తుంది. ఆలయానికి చెందిన అపూర్వమైన శిల్పకళను స్వార్థపరులు ధ్వంసం చేశారు. ఇది వచ్చేసి వీరనాయనపల్లె నుండి పాలగిరి, రామిరెడ్డిపల్లె, ముతుకూరు మీదుగా కూడా మోపూరు దేవాలయానికి చేరుకోవచ్చు. ఎత్తైన మోహనగిరిపై వెలిసిన మోహనగిరిపైన మోపూరు ఆలయం చుట్టూ 18 కిలోమీటర్ల వరకు కనిపిస్తూ భక్తుల పాలిట దివ్యక్షేత్రంగా విరజిల్లుతూ ఉంది. స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి దీని అభివృద్ధికి చాలా కృషి చేశాడు. దీనికి అప్పట్లోనే ₹1,00,00,000 పైగా నిధులు మంజూరు చేసినట్టు చెబుతున్నారు. ఈ ఎత్తైన మోహనగిరిపై వెలసిన మోహనగిరిపైనున్న మోపూరు ఆలయం చుట్టూ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అంతా మంచిగా ఉంటుంది. ఈ మోపూరు దేవాలయాల చరిత్రపై నల్లజరుపల్లి గ్రామానికి చెందిన రామిరెడ్డి ఎల్లారెడ్డి మోపూరు కాలభైరుడు అనే పేరుతో 2002 సంవత్సరంలో విఫలమైన గ్రంథాన్ని రచించారు. అలాగే యలమూర్తి మధుసూదన్ అనే రచయిత కూడా దీని యొక్క చరిత్రను రాసించారన్నమాట, గ్రంథాన్ని రచించారు. ఇది వచ్చేసి ఈ దేవాలయం వచ్చేసి ఎంతో విశిష్టమైన చరిత్ర గల ఈ ఆలయము. ప్రభుత్వం కూడా దీన్ని ఇంకా మంచిగా అభివృద్ధి చేయడానికి శ్రద్ధ చూపాలని మనం కూడా కోరుకుంటున్నాము. దీనికి మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఎలా వెళ్ళొచ్చు అంటే పులివెందుల నుంచి రావాలనుకుంటే ఒకవేళ పులివెందుల నుండి గోటూరు మీదకి వచ్చి నల్ల చెరువు నుంచి పైకి వెళ్ళొచ్చు అనమాట. డైరెక్ట్ కొండ పైకి వెళ్తుంది. పొద్దుటూరు నుంచి రావాలని ఇట్లా ఎర్రగుంట్ల నుంచి మళ్ళీ పులివెందులకు వచ్చి ఇట్లా రావచ్చు, లేదా వీరనాయనపల్లె మీద అయినా రావచ్చు అన్నమాట. ఇదండి ఈ దేవాలయం యొక్క చరిత్ర కూడా. ఇక్కడ మనం చూపించినట్టు ఇక్కడ మీకు భైరవేశ్వర స్వామి అని మనం కుక్కలు అంటాం కదా మన డాగ్స్, వీటిని భైరవుడు అంటారు అన్నమాట. అందుకు ఇక్కడ విగ్రహం కూడా ఉంది మనకు, భైరవేశ్వర స్వామి విగ్రహం అని ముందు చూపించాను కదా మీకు, అది భైరవేశ్వర స్వామి విగ్రహం అనమాట. ఓకే, ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్దాం. ఇది టెంపుల్లోకి వెళ్ళడానికి దారండి. ఇప్పుడు మనం ఇక్కడ లోపలికి వెళ్తాం కదా, ఇక్కడ మనకి స్ట్రైట్గా కనిపిస్తున్నారు కదండి, అక్కడ భైరవేశ్వర స్వామి ఉంటుంది. అక్కడ దగ్గరికి వెళ్తాము, చూడండి చూపిస్తా క్లియర్గా. చాలా మహిమలు ఉన్నాయని కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ భైరవేశ్వర స్వామిని అనుగ్రహంతో మనం కోరుకుంటే కనుక ఏవైనా నెరవేరుతాయని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. ఇది విభూది. ఇక్కడ వస్తే కనుక ఇక్కడ చూడండి చిన్న పటంగా ఉంది కదా, ఇది వెండితో చేసినది భైరవేశ్వర స్వామి జస్ట్ విగ్రహం. దాని బ్యాక్ సైడ్ ఉంది చూడండి శివలింగం అనమాట. దాని బ్యాక్ సైడ్ వైట్ నామాలతో ఉంది కదా, అది శివలింగం. అదే ఏమవుతుందంటే ఈ కింద భాగం నుంచి పై ఫ్లోర్కి అనమాట, అలాగే పై ఫ్లోర్ వరకు వెళ్ళిపోయింది అనమాట. అంటే గుడి దాటి పైకి వెళ్ళిపోయింది. పైన కూడా దానికి గుడి ఉంటుంది మళ్ళీ సపరేట్గా. మనం అక్కడ కూడా దాని తల భాగం ఉన్నందున పోయి టెంకాయ అక్కడ కొట్టచ్చండి. ఓకే, విగ్రహం దాదాపు అది 18 అడుగులు ఉందని చెప్తారు. ఓకే, మనం ఇంకా నెక్స్ట్ ఇక్కడికి వచ్చినట్టయితే కనుక ఇక్కడ వచ్చేసి మనకు కాళికా శక్తి ఉంది కదా, ఈమె వచ్చేసి దక్షిణ కాళికా శక్తి అంటారు. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు అని చెప్తారు. చూడండి క్లియర్గా చేసాము. మనకు వీడియో తీయడానికి పూజారి కూడా చాలా సహకరించాడు. ఆయన అడిగి మనం తెలుసుకున్నామంట దీని చరిత్ర ఏంది ఏమనేది. మాది కూడా ఇక్కడ దగ్గరే పల్లె, అందువల్ల మేము రోజు వస్తుంటాం, మాకు కూడా తెలుసు దీని విశేషాలు ఏమి ఎక్కడ అనేది. ఓకే, ఇవి వచ్చేసి నాగులు అండి. ఇవన్నీ నాగులు. ఎవరైనా గీషాలు ఉండే వాళ్ళు వచ్చేసి ఇక్కడ వాళ్ళకు మొక్కుబడి తీర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈ చుట్టుపక్కల పెళ్ళిళ్ళు కానీ అన్నీ దాదాపు ఇక్కడే జరుగుతాయండి. మంచి ఫేమస్ బాగా మోపూరు దేవాలయాలు అంటే మంచి కొండపైన ఉంటుంది, బాగుంటుంది.
ప్లేస్ కూడా చాలా విశాలమైన ప్లేస్ ఉంటుంది, ఎంతమంది వచ్చినా సరిపోయేంతగా. ఇవి వచ్చేసి మనకు ఇలా వచ్చేసి నాయనార్లు అని అంటారు. ఈ క్షేత్రంలో నాయనార్లు కూడా స్వామిని సేవించినట్లు ఇక్కడ దర్శనం ఇచ్చే నాయనార్ల విగ్రహాల వల్ల తెలుస్తుంది అనమాట. ఇవన్నీ వల్ల ఏదో కొన్ని శాపం వల్ల అలా విగ్రహాలుగా మారిపోయారనేసి చెప్పుకొస్తున్నారు వాళ్ళు. ఓకే, ఇది వచ్చేసి ఈ ప్రాంతాన్ని వచ్చేసి ఆ కాలంలో వినుగొండ వల్లభరాయులు పాలించేవారు. కాకతీయ పాలకులు కూడా ఈ భైరవేశ్వర స్వామిని సేవించి తరించినట్లు చారిత్రక ఆధారాల వల్ల చెబుతున్నారు. ఓకే, ఇది ఇప్పుడు కట్టిన కాదు కేవలం అండి, ఇక్కడ జస్ట్ కొంచెం మాడిఫికేషన్స్ మాత్రమే చేశారు, కానీ ఓల్డ్గా లోపల అలాగే ఉన్నాయన్నమాట. మొత్తం ఇది వచ్చేసి 1452 అండ్ 1466 నాటి శాసనాలు కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. ఓకే, ఈ విగ్రహాలన్నీ అవేమో నాయనార్ల విగ్రహాలని అంటారు. ఓకే, వీళ్ళు ఏదో శాపం వల్ల ఇలా విగ్రహాలుగా మారిపోయారన్నమాట. ఇవి మొత్తం ఇక్కడంతా చూడండి, అవుట్ సైడ్స్ ఎంత ఉందో. ఇది వచ్చేసి నాగులండి. ఇక్కడ నాగుల విగ్రహాలు కూడా అమర్చారు. ఈ నాగుల చవితి కానీ ఏదైనా నాగులకు సంబంధించిన పండుగలు ఉన్నా కానీ ఇక్కడ చాలామంది జనం వచ్చి చేస్తూ ఉంటారు, దాంట్లో పాలు పోయడం అలా. ఇవి వచ్చేసి అప్పట్లోనే ఎంత బాగా శిలలు బాగా చెక్కారో చూడండి. ఇంకోట్లో అయితే ఇక్కడ చూస్తున్నాం కదా మనం, ఈ సైడ్ ఇక్కడ వచ్చేసి అయ్యప్ప స్వాములు ఉండాలని డిసెంబర్ దగ్గర అంతా మాల వేశారు కాబట్టి దగ్గర ఉన్న వాళ్ళంతా వచ్చేసి ఒకే చాట ఉండి ఏం ప్రాబ్లం ఇక్కడైతే ఏ ఇబ్బందులు అందుకుంటావు కనుక ఇక్కడే ఉంటారన్నమాట అయ్యప్ప స్వాములు. ఇక్కడే స్నానాలు వేసుకొని వాళ్ళ పనులు చూసుకొని మళ్ళీ నైట్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడే స్టే చేస్తారండి. ఇది వచ్చేసి నంది అండి, సుఖానికి ఇరిగిపోయిన నంది అంటారు దీన్ని. ఇక్కడ కూడా పూజలు చేసి టెంకాయలు ఎందుకు కొడుతూ ఉంటారు, దాని చరిత్ర మనకు కరెక్ట్గా తెలియదు. ఇది చూడండి, ఆ కాలంలోనే ఇంత హైకి తెచ్చి కట్టారంటే ఇలా చేశారో మరి. అండ్ దీనిపైన శిల్పాలు కూడా భలేగా చెక్కింటారండి. అండ్ ఇక్కడ ప్లేస్ కూడా చాలా ఉంది మనకు, మంచి ఆహ్లాదకరంగా ఉందన్నమాట. మంచి విజిటింగ్ ప్లేస్ అండి కడపలో. ఇది వచ్చేసి మగపూర్ దేవాలయాలు వచ్చేసి మంచి విజిటింగ్ ప్లేసు. అండ్ చాలా పవర్ఫుల్ స్వామి అని కూడా చెప్తుంటారు, ఏది అనుకున్నా కానీ జరుగుతాయి అన్నట్లు చెప్తుంటారు. ఇక్కడ చూడండి, ప్లేస్ కూడా చాలా బాగా విశాలంగా ఉందన్నమాట. సరే బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.